నడుచుకుంటే కూడా అవసరం ఏంటి నాకు కాపురం ఉండాల్సిన అవసరం అంటే నేను తిరగతా. మాట్లాడండి బయట మూమెంట్ గా జరుగుతుంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఇప్పుడు పోలీస్ సెంటర్ వద్ద బయట కూర్చుంటారో కొంతమందితోని గొడవకు రావడం జరిగింది. ఈ గొడవ గల కారణం ఏంటనే విషయాన్ని కూడా మనం అడుగుదాము. ఆటోలో వెళ్ళే వాళ్ళని ఆపి ఓట్లు వేయించుకొని వాళ్ళ ఏజెంట్ తీసుకెళ్ళి వాళ్ళకే ఓటు వేయమని బెదిరించడం, వెళ్ళే కార్యకర్తలను కూడా వేయకపోతే మేము తర్వాత అది చేస్తాము, మీ ఇల్లు పడేస్తాము, డబుల్ బెడ్రూమ్ క్యాన్సిల్ చేస్తాము, 2000 వచ్చి కట్ చేస్తాము, ఆశా వర్కర్లను తీసేస్తాము, ఇలాంటివన్నీ బెదిరిస్తారు. ఒకే చోట 150 మంది కూర్చున్నారు. అవసరమా టేబుల్ వేసి? అంతా కాంగ్రెస్ వాళ్ళే. ఒక్క బీఆర్ఎస్ టేబుల్ కూడా వేసుకోవడానికి వేసుకుని లాగి అవతల పడేస్తున్నారు. అంతమంది కూర్చోవచ్చా? ఊరుకుంటుందా? రూలేనా అది? మరి ఎట్లా కూర్చొని ఇచ్చారు అంటే అంత రౌడీ రాజ్యమా? అంటే పోలీసులు కూడా అంత అవకాశం ఇచ్చారు, సపోర్ట్ చేసి అనుమానం కూర్చుంటారా? న్యాయమే ఎంత రౌడీజం చేయడానికి? అదే ఎగబెట్టారుగా ఇప్పుడు మీదకే వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి తంతామని. అంటే చంపేస్తారా? అంత బెదిరిస్తున్నారు ఆడాళ్ళని కూడా లేకుండా. రేపు చూసుకుంటా, రేపేం చూసుకుంటావు మా గురించి? చంపుతావా? ఎన్ని రోజులు చేస్తావు ఇట్లాగా? అంతా ఒకటే పడి, ఎవరో తక్కువ కాదు. ఎవరు అందరూ అటువైపే ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, వాళ్ళ రాజ్యం కాబట్టి అంత రాజకీయాలు చేసి ఎంత ఇబ్బంది పెట్టి ప్రజల్ని భయపెట్టి టేబుల్స్ బయటకి ఇసిరేసి కుర్చీలు లేకోకుండా టేబుల్స్ లేకోకుండా జనాల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. పడేసి కొడుతున్నారు. ఒక రౌడీ షీటర్ని బయటకు వదిలేరు. ఆంపోతులో ఎగబడుతున్నాడు అందరి మీద. బెదిరిస్తున్నారు. నువ్వు వేయకపోతే రేపు చూస్తాము, నీకేదుందో అది పాడు చేసేస్తాము. ఏందది? ఎవరిష్టం వాళ్ళది ప్రజాస్వామ్యంలో. అంతేగాని ఒక్కొక్కరిని బెదిరించుకుంటూ వెళ్తామా మనం? నేను ఎక్కడికి వెళ్ళినా 40 మంది 30 మంది పోలీసులు నా చుట్టూ ఉంటారు. వచ్చి ఎందుకు ఉండాల్సిన అవసరం ఏంటి ఒక మహిళతో? అంత బెదిరించి నన్ను భయపెట్టకూడదు కదా. పోలీసులే రౌండ్ చుట్టి ఆంబోతో కొట్టేస్తున్నారు మన కార్యకర్తల్ని. ఒక రౌడీ షీటర్ని హౌస్ అరెస్ట్ చేయాలి. అవునా? బయటకి ఎట్ట వదులుతారు? వదలకూడదుగా. వదిలి ఆడికి సపోర్ట్ చేస్తున్నారు. రక్తాలు వచ్చేటట్టు కొట్టడం, కింద పడేసి కొట్టడం. అదే మన కార్యకర్త ఎందుకు ఎట్లా చేస్తున్నావు అంటే పోలీసు వెళ్ళి బెదిరించి నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తానంటాడా? తప్పేనా అది? అదే చెప్తున్నా. పోలీసు సోదరులకు ఒక్కడే చెప్తున్నా నేను, జెన్యూన్ గా ఉండండి. ఎవరికీ చేయొద్దు. ఏ తప్పైతే అది ఖండించండి. ప్రతి చోట ఇదే ఉంది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది బాగా అని తెలిసి వస్తేనే అంతమందిని చూసాను నేను. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, చూడాలి అక్కడ ఎట్టుందో. చెయ్యాలి. టీవీలో వచ్చేస్తుందిగా. ఇప్పటికే ఆ సార్ చూసుంటే మరి రెస్పాన్స్ ఇవ్వాలి. ఎంత రౌడీ రాజకీయమా? సో ఇది మొత్తానికైతే ఎక్కడైతే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి 407 పోలింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో 169 ఏరియాల్లో ఉన్నటువంటి 407 సెంటర్లలో కాంగ్రెస్ నాయకులు తమ రౌడీగిజాన్ని చూపిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత అయితే ఇక్కడ ఆరోపిస్తున్నారు. సో దీనిపైన పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల సంఘం అందరూ కూడా ఒకటే అయిపోయి తమకు అగైనెస్ట్ గా చేస్తున్నారు, తమకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎక్కడికి మేము వస్తే అక్కడ మమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయిదు వాళ్ళు విషయం టీవీ యూసఫ్ నుండి.